ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరికి చెందిన బ్యాంక్ లాకర్స్ ను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. సాలిబండ కెనరా బ్యాంక్ బ్రాంచ్ లో నరహరి లాకర్లో భారీగా నగదును గుర్తించారు. ఆ లాకర్లో ₹1,50,00,000 నగదు లభ్యమైంది. మరో 2 లాకర్లు తెరుస్తామని వెల్లడించారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే నరహరి ఇంట్లో ₹1,54,00,000 నగదును సీజ్ చేసిన ఏసీబీ అధికారులు నరహరి బ్యాంక్ అకౌంట్లో ₹5 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. ల్యాండ్స్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరికి చెందిన బ్యాంక్ లాకర్స్ ను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. సాలిబండ కెనరా బ్యాంక్ బ్రాంచ్ లో నరహరి లాకర్లో భారీగా నగదును గుర్తించారు. ఆ లాకర్లో ₹1,50,00,000 నగదు లభ్యమైంది. మరో 2 లాకర్లు తెరుస్తామని వెల్లడించారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే నరహరి ఇంట్లో ₹1,54,00,000 నగదును సీజ్ చేసిన ఏసీబీ అధికారులు నరహరి బ్యాంక్ అకౌంట్లో ₹5 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరికి చెందిన బ్యాంక్ లాకర్స్ ను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. సాలిబండ కెనరా బ్యాంక్ బ్రాంచ్ లో నరహరి లాకర్లో భారీగా నగదును గుర్తించారు. ఆ లాకర్లో ₹1,50,00,000 నగదు లభ్యమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి సంబంధించిన లాకర్స్ ని అటు ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. ఈ లాకర్స్ లో దాదాపు ₹1,50,00,000 పైచిలకు నగదును కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇప్పటికే అతని ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కూడా ₹1,54,00,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ చరిత్రలో మొదటిసారి ఒక అధికారి ఇంట్లో ₹3 కోట్ల దాదాపు నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. గతంలో దొరికిన నగదులు చూస్తే దాదాపు ₹1,00,00,000 లోపలనే దొరికినాయి. కానీ ఇప్పుడు చూస్తే ల్యాండ్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇళ్లలో అటు లాకర్స్ ఓపెన్ చేస్తే దాదాపు ₹3 కోట్ల నగదు స్వాధీనపరచుకోవడం జరిగింది. దాంతో పాటుగా అతన్ని బ్యాంకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ దాదాపు ₹5 కోట్ల సంబంధించి మరికొంత నగదు స్వాధీనపరుచుకున్నారు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇతను ల్యాండ్ రికార్డ్ డిప్యూటీ డైరెక్టర్ పనిచేస్తూ పెద్ద ఎత్తున అటు హైదరాబాద్ లోని గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్ర నగర్, నార్సింగ్ తో పాటుగా మిగతా ప్రాంతాల్లో అటు మహేశ్వరం కావచ్చు కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎక్కడైతే అత్యంత విలువ గల ల్యాండ్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చాలా వరకు ల్యాండ్స్ కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. అయితే ఇవన్నీ కూడా మిగతా వాళ్ళ పేర్లు కాకుండా తన కుటుంబ పేర్ల మీదనే ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తంగా చూస్తే దాదాపు ₹200 కోట్ల పైచిలకు ఆస్తులు ఉన్నట్లు అధికారులు అది గుర్తించారు. ఇప్పటికీ అతనికి సంబంధించి మరో 2 లాకర్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఓపెన్ చేస్తాం. వాటిలో కూడా పెద్ద ఎత్తున నగదు ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.